మాకు ఏవైనా సమస్యలు వస్తే పరిష్కరించాల్సింది ప్రభుత్వాలేనని నిర్మాత దిల్ రాజు అన్నారు. రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు అండగానే ఉన్నాయన్న ఆయన పర్సంటేజ్ రెంట్ అంటూ మాలోనే విభేదాలు ఉన్నాయన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్, గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో ఏం జరుగుతుంది, దానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన వెలువడి దగ్గర నుంచి చాలా ఒక ఉత్కంఠగా నెలకొంది. సో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అవుతున్నాయన్నటువంటి ప్రచారం నేపథ్యంలో హరిహర వీరమల్లుకు కోపం రావడం వెనుక కారణం ఏంటి అనేది ఒక్కసారిగా సినీ పరిశ్రమలో బగ్గుమంది. ఈ విషయం పైన ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పవన్ కోపంతో ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రిని కలవడం లేదు అని చెప్పేసి ఒక కీలక వ్యాఖ్య చేయడం జరిగింది. అయితే దీని మీద సినీ నిర్మాతలంతా ఒక్కొక్కరుగా తమ వాదన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిన్న అల్లు అరవింద్ స్పందిస్తూ తనకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలతో పాటు సినీ పరిశ్రమలో థియేటర్ల బంద్ విషయం అనేది పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో నిర్ణయం తీసుకోవడం, ఆలోచన చేయడం ఒక దుస్సాహసంగా అల్లు అరవింద్ వ్యాఖ్యానిస్తే ఈరోజు ప్రముఖ మరో నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయాన్ని స్పందిస్తూ అసలు ఏం జరిగింది, థియేటర్ల బంద్ వెనుక కారణం ఏంటి, ఏ ఆలోచన చేశారు, అందుకు గల సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా స్పష్టంగా వివరించడం జరిగింది. అయితే ఏపీ ప్రభుత్వం కావచ్చు, అక్కడున్నటువంటి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ థియేటర్ల బంద్ వెనుక ఒక కుట్ర జరిగింది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే విచారణ జరుగుతుంది, అక్కడ హోంశాఖ విశ్వజిత్ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఆరా తీస్తున్నారన్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉదయం రాజమండ్రిలో కందుల దుర్గేష్ దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయిలో ముగింపు పలికింది. ఎందుకంటే థియేటర్లో బంద్ అనేది ఉపసంహరించుకున్నారు, ఆ నిర్ణయాన్ని వదిలేయడంతో ఇక ఈ సమస్యను సద్దుమణిగినట్లే అని చెప్పేసి కందుల దుర్గేష్ వెల్లడించడానికి దిల్ రాజు స్పందిస్తూ కందుల దుర్గేష్కు అక్కడ ఉన్న ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రికి ధన్యవాదాలు తెలుపుతూనే అసలు ఎందుకు ఈ వివాదానికి దారి తీసింది, దీని వెనకాల ఏం జరిగిందనేది పూసగుచ్చినట్లు పాయింట్ టు పాయింట్ వెల్లడించడం జరిగింది. అసలు కథ ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ నుంచి మొదలైంది. ఆయన ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లకు సంబంధించి పర్సంటేజ్ విధానంలో, రెంటల్ కాకుండా పర్సంటేజ్ విధానంలోనే సినిమాలు ప్రదర్శించాలని చెప్పేసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, దాన్ని ఫిలిం ఛాంబర్ ద్వారా అదేవిధంగా నిర్మాతలకు వెల్లడించాలనుకోవడం, అది తప్పుడుగా కన్వే అయ్యి హరిహర వీరమల్లు సమయంలోనే థియేటర్లు బంద్ చేస్తున్నారనే ఒక తప్పుడు సంకేతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లడంతోనే ఈ వివాదం అంతా రాజుకుందని చెప్పేసి దిల్ రాజు వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఈ వివాదంలో తన వ్యక్తిగత ప్రతిష్టను భంగం కలిగించేలా అదేవిధంగా సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని కూడా దిల్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తనకున్నటువంటి థియేటర్లతో పాటు మొత్తం నైజాంలో 350 పైగా థియేటర్లు ఉంటే తన పరిధిలో కేవలం 30 థియేటర్లు మాత్రమే ఉన్నాయి, మిగతా థియేటర్లన్నీ కూడా తన పరిధిలో లేవు, కొన్ని లీజ్ వ్యవహారంలో నడుస్తున్నప్పటికీ అవి తన పరిధిలో లేవని ఒక స్పష్టత ఇచ్చారు. అయితే ఈ సమయంలో సినిమాని కావచ్చు, సినిమా పరిశ్రమను కాపాడుకోవాలంటే థియేటర్ల మనుగడ ఎంత అవసరమో కూడా దిల్ రాజు వివరించడం జరిగింది. ఆ బాధ్యత నిర్మాతలే తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు. మరోవైపు సినీ పరిశ్రమలో ఐక్యత లోపించడంపై కూడా దిల్ రాజు మండిపడ్డారు. ఐక్యత లోపించడం వల్లే ఎవరు వ్యక్తిగతంగా స్వలాభాల కోసం, స్వార్థం కోసం ప్రభుత్వాలను ఆశ్రయిస్తూ టికెట్ ధరలు పెంచుకుంటూ వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకోవడం మాత్రమే దృష్టి పెట్టారే తప్ప ఒక ఐక్యత అనేది ఛాంబర్లో కానీ సినీ పరిశ్రమలో లేదు. అందువల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. అయినప్పటికీ రెండు ప్రభుత్వాలు సినీ పరిశ్రమకు ఎంతో సహకరిస్తున్నాయి. ఈ విషయంలో అడిగిన వెంటనే స్పందిస్తూ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఒక పక్కింట్లోకి వెళ్ళి పేపర్ తీసుకొని టికెట్ ధరలు పెంచేంత వెసులుబాటు ఏపీ ప్రభుత్వం నుంచి ఉన్నప్పటికీ దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా తనను FDC చైర్మన్గా నియమించి సినీ పరిశ్రమలో ఇక్కడ తెలంగాణలో సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేలా FDC చైర్మన్గా తనకు గౌరవాన్ని దక్కింది. ఆ విషయంలోనే చాలా ఇటీవల జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అందరినీ ఒక కలిసికట్టుగా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లాను. ఇదే విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా కలవాలని నిర్ణయించుకుంటే అందరినీ సమన్వయం చేస్తూ ఒక నిర్మాతగా తాను మధ్యవర్తిత్వం చేసి ఏపీ ముఖ్యమంత్రి దగ్గరికి కూడా తీసుకెళ్తాననేటువంటి ఒక విషయాన్ని దిల్ రాజు స్పష్టం చేశారు. అయితే ఈ విషయంలో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అవుతాయి. హరిహర వీరమల్లుకు సంబంధించి థియేటర్ల విషయంలో ఎందుకు మనస్పర్ధలు వచ్చాయి, లేదంటే ఎందుకు ఈ వివాదానికి ఇంత దారి తీసిందనే విషయాలను కూడా వివరిస్తూ ఈస్ట్ గోదావరిలో మొదలైనటువంటి ఈ కథ ఇటు తెలంగాణకు అందరి నిర్మాతలకు చుట్టుకొని పవన్ కళ్యాణ్కు కోపం తెప్పించింది. అందుకే ఈ విషయంలో అంతా కూడా ఒక సమన్వయ లోపం కారణంగానే ఇది జరిగింది. ఇక్కడి నుంచి దీనికి ముగింపు పలికి దీనికి తెరదించుతూ అందరం ఐక్యంగా ఉంటే పరిశ్రమ బతుకుతుంది, పరిశ్రమ ఉంటే థియేటర్ల మనుగడ సాధ్యమవుతుంది. అందువల్ల అది థియేటర్లు ఉంటేనే ప్రేక్షకులు రాగలరు. ఒక మంచి సినిమాలను అందించాలనే సంకల్పంతో నిర్మాత
నిర్మాతలు కానీ ఛాంబర్ పనిచేయాలని చెప్పేసి కూడా దిల్ రాజు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. అంతేకాకుండా ఛాంబర్లో ఎవరికి వారు ఇష్టారీతిన వ్యవహరించడం, ఛాంబర్కు ఒక జవాబుదారీతనం లేకపోవడం వల్ల ఈ జూన్ 1న థియేటర్లు బంద్ అవుతాయన్నటువంటి ప్రకటనకు సంబంధించి ఒక ఖండించకపోవడం అది పెద్ద తప్పే. అందువల్లే ఇన్ని పరిణామాలకు దారి తీసిందని కూడా దిల్ రాజు అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ విషయంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఈ వివాదానికి ముగింపు పలకడం ఒక ఆనందంగా ఉన్నటువంటి దిల్ రాజు ఈ విషయంలో అందరూ కలిసికట్టుగా వస్తే తాను మధ్యవర్తిత్వంలో తాను పెద్దరికంగా ఏపీ ముఖ్యమంత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా దిల్ రాజు ప్రకటించారు. ఓటు స్టూడియో.